హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను కుబానికా మీఠా చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆప్రికాట్ని అయితే తీసేసుకోవాలండి. ప్యాకెట్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది, డీమార్ట్లా, నేషనల్ మార్ట్లా ఎక్కడైనా దొరుకుతుంది. ఇవి ఈ విధంగా ఉంటాయండి. ఆల్బుకర్ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మొత్తం వాటర్ అయితే వేసేసుకోవాలండి. శుభ్రంగా ఒక 2 లేదా 3 సార్లు కడిగేసుకొని దీన్ని మళ్ళీ ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల పాటు నానబెట్టుకున్నాక తర్వాత చూడండి, దీంట్లో ఉన్న సీడ్ ఉంటుందండి. ఈ సీడ్ని మనం పక్కకు తీసేసుకోవాలండి. ఈ విధంగా చాకుతో కట్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుందండి. ఇంకా దీన్నైతే ఈ విధంగా సీడ్ని అయితే సపరేట్ చేసేసుకొని, ఇంకా నేనైతే ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి ఈ విధంగా కుస్తీ పడుతున్నానండి. ఇంకా ఎట్లకేలా తీసేసాను. ఇంకా మొత్తం ఈ విధంగానే తీసేసుకోవాలండి. గింజల్ని సపరేట్ చేసేసుకున్నాను. చూడండి, గింజలు ఈ విధంగా ఉంటాయండి. ఇంక ఇప్పుడు దీన్ని మనం వాటర్తో సహా బౌల్లోకి వేసేసుకోవాలండి. 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లో షుగర్ వేసేసుకొని, ఇప్పుడు షుగర్ మెల్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి మనకి. ఇంకా మనం ఆల్బుకర్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని 2 వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇంక ఇది హైదరాబాద్లో పెళ్ళిళ్ళకి స్పెషల్గా పెడతారండి. ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే నేను గింజల్ని పగలగొట్టి లోపల బాదం పప్పు లాగా ఉంటుందండి. ఇది మొత్తం చూపిద్దాం అనుకుంటే మొత్తం మెత్తగా అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటుందండి బాదం పప్పు లాగా. ఇప్పుడు దీన్ని మనం మొత్తాన్ని సపరేట్ చేసేసుకోవాలండి. మధ్య మధ్యలో దీన్ని కూడా కుక్ చేసుకుంటూ సపరేట్ చేసుకొని గింజలన్నీ చూడండి, ఇంకా పొట్టు అనేది పడేసి గింజల్ని యూస్ చేసుకోవచ్చండి మనం. ఇంక ఇప్పుడు మనం ఆల్బుకర్ కూడా మనది రెడీ అయిపోయిందండి. ఇది ఇంక ఇప్పుడు దీన్ని అయితే మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఇంక ఇప్పుడైతే మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. పైనుంచి గింజల్ని వేసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కుర్బానికా మీఠా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది, ఆ విధంగా ఉంటుంది. పైనుంచి గార్నిష్ కోసం బాదం పప్పులాగా ఉండే వీటిని కూడా క్రష్ చేసి వేసుకున్నాను. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.